వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రేమ్ టైలర్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. వివిధ ప్రాంతాలలో మార్కెట్లలోకి ఉచితంగా కాటన్ సంచుల పంపిణీ. మైనింగ్ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్న ప్రజలు. చేవెళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరణ. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆఫ్రిన్ బేగం మీడియా సమావేశం. ముస్లిం పేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో ప్రేమ్ టెల్లర్ నానమోని మన్యం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి హాజరై బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడారు. అనంతరం ప్రేమ్ టెల్లర్ నానమోని మన్యం తన వంతుగా చేస్తున్న సమాజ సేవలో భాగంగా ద్విచక్ర వాహనాలపై వెళుతున్నప్పుడు రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలై మృతి చెందడం పట్ల వారి కుటుంబాలు అనాథ బారిన పడుతున్నారని, అలాంటి ప్రమాదాల నివారణకే తమ వంతు సాయంగా ప్రేమ్ టైలర్ షాప్ యందు బట్టలు కుట్టించుకున్న ఇద్దరికి హెల్మెట్ ప్రదానం చేసి వారిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహనను కూడా కల్పించడం గొప్ప ఆలోచన అన్నారు. అలాగే వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ వాడరాదని, కాటన్ సంచులను వాడాలంటూ తమ సొంత ఖర్చులతోటి కాటన్ సంచులను కుట్టించి వివిధ ప్రాంతాలలో మార్కెట్లలోకి వెళ్లి ఇంట్లోకి సరుకులు తెచ్చుకునే ప్రజలకు కాటన్ సంచులను ఉచితంగా పంపిణీ చేయడం చాలా మంచి విషయమని, టైలర్ నానమోని మన్యాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, కదిరే రాములు, చింతకుంట కుర్మయ్య, పరశురాం, టైలర్లు బ్రహ్మాజీ, జగదీష్, ఎండి నయీం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎవరైతే మోటార్ సైకిళ్ళు స్కూటర్లు నడుపుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు ప్రాణరక్షణ ఉండాలి అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా శరీరానికి గాయం తగిలితే మారుతుంది, బొక్క ఇరిగిపోతే మళ్ళీ అతుక్కుంటుంది. కానీ మెదడుకు కనుక గాయమైతే మనం బతకడం కష్టమవుతుంది అని చాలా సున్నితమైనటువంటి భాగం తల కాబట్టి అందుకనే ఈ హెల్మెట్ పెట్టుకొని మీరు వాహనాలు నడపాలని వారు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం మనందరం కూడా ఎంతో హర్షించదగినటువంటి విషయం. వారికి శక్తి అంటే అంత ఉన్న వాళ్ళు కాదనుకునేటువంటి భావన మనసులోకి రాకుండా నా సంపాదనలో కొంత భాగం ఈ సమాజ సేవకు కొంతమంది అవసరం ఉండే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని వారి స్ఫూర్తిని తీసుకొని మనం కూడా అందరము ఇలాంటి కార్యక్రమాల్లో కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు వారు చేయడానికి అవకాశంగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను సభ్యులుగా మనం చేస్తూ, అదే కాకుండా వారు ఈ బ్యాగులు ప్రింట్ చేసి, ఎందుకంటే ప్లాస్టిక్ భూతం అనేది ఈ భూమాతకు ఒక శాపంగా మారింది. ఆ ప్లాస్టిక్స్ వాడద్దు, కాగితమే ముద్దు, బట్టనే ముద్దు అనేటువంటి మాట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదు. ఆ ప్లాస్టిక్ రూపుమాపడానికే వారు దాదాపుగా 13 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఇలాంటి బ్యాగుల్ని ముద్రించి వారు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా గొప్ప ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాన్ని మాట్లాడి మనం చేస్తున్నాను. పాల కేంద్రం దగ్గర కూడా ఆ ప్లాస్టిక్ పాకెట్లు కాకుండా వారు ఇలాంటి అంటే మనకు డీకంపోజబుల్ మెటీరియల్తో వచ్చేటువంటి ప్లాస్టిక్ పాకెట్స్ వారు పంపిణీ చేస్తూ ఉన్నారు. మటన్ దుకాణంలో పోతే స్టీల్ డబ్బాలలో మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, కూడా వారు చేయడం జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. అంత గొప్పగా చదువుకున్న వ్యక్తి కాకపోయినా సమాజ స్పృహ ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజానికి ఏదైనా మేలు చేయాలని వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప పనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్లానింగ్ బోర్డు తరఫున నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. మా డిపార్ట్మెంట్లో ఏదైనా స్కీమ్స్ ఉంటే వారికి ఉపయోగపడేవి తప్పకుండా వారికి అందించడానికి సహాయపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. మాట నేను సరిగా మనం చేస్తూ మళ్ళీ ఒకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారి ఈ జన్మదినం రోజున మంచి కార్యక్రమం చేపట్టినటువంటి వీరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను.
ములుగు జిల్లా వాజేడు మండలం పూనూరు గ్రామం హైవే రోడ్డు పక్క వెంబడి 55 ఫీట్ల లోతు మైనింగ్ రెవెన్యూ అధికారులు కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వాజేడు ఎంఆర్ఓకు తెలియజేయగా ఎటువంటి స్పందన లేదు. ఆయనతో ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు చెవులు సరిగా వినపడకపోవడంతో ఒకటి చెబితే మరొకటి వినబడే పరిస్థితి. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా అక్కడ సరైన అధికారిని వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఒక పని చెప్తే ఆయన మరొక పని చేయమని ఆదేశిస్తారు. అంతా చూసుకునేది చిన్న బాసే. ఇసుక క్వారీల లెక్కలైనా సరే గాని, మైనింగ్ వ్యవహారాలైనా గాని అన్ని చక్కదిద్దేది ఆయనే. కానీ బయటికి మాత్రం నా పని ఆఫీస్ వరకు మాత్రమే అని చేతులు దులుపుకొని జేబులు నింపుకుంటూ ఉన్నాడు. అధికారులు, రెవెన్యూ అధికారులు మట్టి అదేచ్చుగా నెల రోజుల నుండి ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ కట్టకుండా వీరికి కట్టించుకుంటూ మట్టికి ఎటువంటి పర్మిషన్ లేకుండా వీరి కనుసన్నల్లోనే నడుపుతున్నటువంటి ఘనత వాజేడు రెవెన్యూ అధికారులకే దక్కుతుందని అన్నారు. ఇకనైనా మేలుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. మట్టికి డబ్బులు అందుకుంటే భూగర్భ జలాల దగ్గర వెళ్తే ఊళ్ళో పాయింట్ పోయి అంటే నువ్వు అనుకున్నట్టు కాదు కదా. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పరిధిలోని పీరంపల్లి, గ్రామంపల్లి గ్రామాలలోని చేవెళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో కొండ విశ్వేశ్వరరెడ్డి సోదరులు డాక్టర్ మీరాతో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని గడప గడపకు వెళ్లి ఓటర్ల సమస్యలను తెలుసుకుని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలపడం జరిగింది. అనంతరం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్పన, డాక్టర్ సాధన, కర్ణం ప్రహ్లాదరావు, ప్రెసిడెంట్ సురేష్, అంజులయ్య, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరు ఎక్కడ పోతున్నారు? ఎక్కడ పోతున్నారు? అంటే మిషన్ చేతికి వచ్చిందా? డయాలసిస్ కిడ్నీ పేషెంట్ ఆల్టర్నేటివ్ డే బై డే. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి, మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆఫ్రిన్ బేగం ఆధ్వర్యంలోని పహాడి 9వ నంబర్ ఏరియాలో ముస్లిం పేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రిన్ బేగం మాట్లాడుతూ గత 8 రోజుల క్రిందట కూడా ఈ రేషన్ కిట్లను పంపిణీ చేశామని, దేవుడి దయ వల్ల మున్ముందు కూడా చేస్తామని తెలియజేశారు.
आप आगे ऐसा काम करते रहो, हम लोग दुआ देते, ऐसे ही हम लोगों का भी ख्याल करते रहो। हम सबकी मदद करते, सुबह और तरक्की और अच्छा रमजान से देते रहते और तरक्की हो और निसार फातिमा, चलो बेटा निसार फातिमा चलो करके बोलता हूँ क्या है ताना बेगम आपकी तरफ एड्रेस ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 4 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం చెంది గేట్ దగ్గర ఉన్న బారికేడ్లని అభిమానులు తోసేశారు. దీంతో పోలీసులకు ప్రేక్షకులకు మధ్య కాస్త వాగ్వాదం తోపులాట జరిగింది. రంజాన్ నెల పురస్కరించుకుని అంబర్పేట గాంధీ విగ్రహం దగ్గర ఉన్న ఇకరా కలెక్షన్స్ మెన్స్ వేర్ లోని రంజాన్ స్పెషల్ ఆఫర్ నడుస్తోందని ఇకరా కలెక్షన్ ప్రొపరేటర్ షేక్ అమన్ మరియు నదీం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా దగ్గర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా మెన్స్ వేర్ దొరుకుతాయని ఒక్కసారి సందర్శించాలని ప్రొపరేటర్ అమన్ మరియు నదీం తెలిపారు. అదేవిధంగా 95 న్యూస్ లో చూసి వెళ్లిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారని ఈ సందర్భంగా తెలిపారు.
99 में ये कुर्ता अपने पास मार्केट में कहीं भी नहीं है। ये प्राइस में अपने पास 799 में ये कुर्ता है। और ये अपने पास शर्ट, बड़ों के लिए शर्ट्स है। ये हर वैरायटी से अपने पास जीन्स, ये जीन्स भी आप लोगों को 600 में मिलेगा। ये जीन्स मार्केट में कहीं भी देख लो आपको 600 में कहीं भी मिल गया, मैं फ्री में दे देता हूँ। ये मार्केट में कहीं भी नहीं मिलेगा आपको, 600 में अपने पास मिलेगा। देखो ये एक जीन्स है, इसके देखो ऐसा शर्ट्स, ये शर्ट्स भी मिलेंगे आपको 399 में शर्ट्स दूंगा मैं। मेरे पास ये शर्ट्स भी है, ये 400 में अपने पास जैकेट है। ये जीन्स की जैकेट है अपने पास, ये भी 400 में अपने पास 399 में देंगे अपन इसको भी। ये भी है अपने पास और वैरायटी से जीन्स के अपने, ये भी जीन्स है अपने पास, ये भी 600 में, ये भी 600 में जीन्स। देखो और कलर से अपने पास जीन्सों के, देखो ये ब्लू में है, देखो ऐसे में भी है अपने पास। ये भी देख लीजिए आप, इसमें शर्ट्स है से कलर में। ये సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల ఈదుల నాగులపల్లిలోని ఆరోగ్య కేంద్రంలో తన సొంత నిధులతో కావాల్సినటువంటి వస్తువులను తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు ఎక్స్ జెడ్పీటీసీ బాలగౌని రాములు గౌడ్ సమకూర్చారు। ఈ కార్యక్రమంలో యువ నాయకులు బాలగౌని సాయి చరణ్ గౌడ్ చేతుల మీదుగా ₹1,00,000 వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది। వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం కోల్కుంద గ్రామంలోని యువత బీజేపీ పార్టీలో చేరడం జరిగింది। బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు జిల్లా ప్రెసిడెంట్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు। ఈ కార్యక్రమంలో కోల్కుంద గ్రామ బీజేపీ ప్రెసిడెంట్ ఆర్ సంగారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎన్ లక్ష్మారెడ్డి, గ్రామ యువత జె రాకేష్, బి ప్రవీణ్ కుమార్, బి జగన్, భాస్కర్ యాదవ్, జె చంద్రశేఖర్, డి అంబాజీరెడ్డి పాల్గొన్నారు। बी राजू, एल संदीप रेड्डी, आर संगारेड्डी, जी गोपाल, जी कुमार, जी यशवंत, जे विष्णु, डी अंबाजी रेड्डी, जे राकेश, एल लक्ष्मारेड्डी, आर रविंदर रेड्डी, जे बलवंत, एम मल्लेशम, जी कृष्णा, जी जयपाल रेड्डी, మరి యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం చాలా శుభ పరిణామం। మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ శ్రీ కోల్కుంద గ్రామే సమస్త హరిహర సన్నిధిభ్యో తస్మద్భ్యః చంద్రమారీణః సస్య శ్రేషోపకృతనామ సంవత్సరే ఉత్తరాయణే ఫాల్గుణ మాసే వాసరస్తు వాసరః మాందవాసరే ప్రాతఃకాలే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే విశిష్టాయాం అస్యాం శుభదితౌ శ్రీమాన్ శుభదః గోత్రోద్భవస్యాం గోత్రోద్భవాయ मनोवांछः फलसिद्धिरस्तु तदास्तु दीर्घसुमङ्गलिवः राजद्वारे राजानुग्रहसिद्धिरस्तु तदास्तु शतमानमवधिः शतायुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवांछः फलसिद्धिरस्तु भद्रं कर्णैरश्रीमहे भद्रं पश्ये स्थिरैरङ्गैः सुष्ठुवासनयुक्तं शतमानमवधिः शतायुष्येवेन्द्रिये प्रतिष्ठते। హిందూ ముస్లిం సోదర భావానికి ప్రతీక అయిన పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా పటాన్చెరు మండలం యస్నాపూర్ గ్రామంలోని బాలాజీ గార్డెన్స్ లో ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు।
నెక్కంటి నాగరాజు క్రియేషన్స్ సమర్పించి మిస్ జానకి సినిమా నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లోని ముహూర్తం చాట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రం యొక్క విశేషాలను ప్రొడ్యూసర్ కె దామోదర్ వెల్లడించారు. మిస్ జానకి సినిమా ఒక అద్భుతం సృష్టించబోతోంది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ సినిమాను సినీ ప్రేక్షకులకు అందించబోతున్నామని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్స్ కోసం అన్వేషించి చివరకు ఈ మిస్ జానకి పాత్రకు 100% బిగ్ బాస్ అశ్విని మాత్రమే న్యాయం చేయగలదని, ఈ పాత్రను తన భుజాల మీద ఉంచామని డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ వివరించారు. హీరో రోల్ లేకుండా ఒక ఆడపిల్ల మీద ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని అశ్విని చేతుల్లో పెట్టారంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎంత నమ్మకం ఉందో తెలిసిపోతోందని హెయిర్ స్టైల్ స్పెషలిస్ట్ రాజ్ థామస్ ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అశ్విని కూడా తనకు గత 13 సంవత్సరాలుగా పరిచయమని, తాను చాలా డౌన్ టు ఎర్త్ నుండి హీరోయిన్ స్టేజ్ కి ఎదగడానికి చాలా కష్టపడ్డారని రాజ్ థామస్ వివరించారు. 13 సంవత్సరాల ముందు ఎలా ఉందో అప్పటి సౌమ్యత, చిరునవ్వు అలాగే ఉన్నాయని, తాను ఎప్పుడూ గర్వంతో నాకు కనపడలేదని రాజ్ థామస్ వివరించారు. మొత్తం మీద ఫుల్ లెంత్ హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ నన్ను నమ్మి నా చేతుల్లో పెట్టినందుకు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిత్రం 100% ప్రేక్షక ఆదరణ పొందటానికి నా సాయశక్తులా కృషి చేస్తారని బిగ్ బాస్ అశ్విని వివరించారు. ఎలాంటి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిందంటే ఈ తల్లికి నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. అమ్మా నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి. ఒక స్నేహితుడిగా నేను చెప్తున్నాను, నువ్వు బాగుండాలి. మనస్ఫూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఏదో మీడియా ముందు ఏదో నాకు 4 మాటలు వచ్చు, నేను ఏదో నాకు ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు. ఒక ఆడపిల్లకి జనరల్ గా ఇక్కడ మన ఏంటంటే బయట నుంచి దూరపు కొండల నునుపు అన్నట్టు బయట నుంచి వచ్చే వాళ్ళకి మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. మన ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు, చీర కడితే చాలా అందంగా ఉంటారు, లంగావాణి కడితే చాలా అందంగా ఉంటారు. అది చూడడం చేత కాక ఎవరెవరిని సెలెక్ట్ చేసుకొని మనం ఏదో మొగ్గులో పడిపోతాం. మన పక్కన బంగారాన్ని డైమండ్లు పెట్టుకొని, అలాంటి ఒక డైమండ్ అది మట్టిలో ఉన్నంత వరకు అది డైమండ్ అని మనకు కూడా తెలియదు. అది సాగపెట్టి నూరబెట్టి కాల్చి మనం చెక్కుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి తనకు తాను శిల్పంగా మారి తనను తాను చెక్కుకొని ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ మహాతల్లికి మరొకసారి థ్యాంక్స్ అండి. మా అశ్విని మీద నమ్మి మీరందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరందరూ తనకు సపోర్ట్ ఇచ్చి పేరు వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు తెలియదు, అందరికీ తల వంచి నమస్కరించుకుంటున్నాను. ఆ కళమ్మ తల్లి ఆశీర్వదించి మా అశ్విని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గిరిజన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని, మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మించి గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి పదంలో నడిపించే ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో తాటిశీల నుండి వైసీపీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆనవాయితీగా తాటిశీల గ్రామంలో వేచి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మండలంలో నుండి ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం చెముడుగూడు, ఇరికిడి, కుక్కిడి తదితర పంచాయతీల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ, నా ఎమ్మెల్యేకు 1 ఓటు, ఎంపీ అభ్యర్థి తనూజాకు 1 ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ దీనమయ్య మాట్లాడుతూ, సంక్షేమం అభివృద్ధి చేసే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టం కడతామని అన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సమక్షంలో ఆర్మీ జవాన్ చిన్ని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే చిన్నికి పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నతమైన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన గుమ్మలక్ష్మీపురం నుంచి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి
సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, శ్రీవాణమ్మ నాయకత్వం, శ్రీవాణమ్మ నాయకత్వం, పరీక్షిత్ రాజు గారు నాయకత్వం, పరీక్షిత్ రాజు గారు నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రేమ్ టైలర్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. వివిధ ప్రాంతాలలో మార్కెట్లలోకి ఉచితంగా కాటన్ సంచుల పంపిణీ. మైనింగ్ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్న ప్రజలు. చేవెళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరణ. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆఫ్రిన్ బేగం మీడియా సమావేశం. ముస్లిం పేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.